రియల్ న్యూస్ నేను దీపికా రాజ్ వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వేలాది ఉద్యోగాలు భర్తీ చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నిజామాబాద్ నగరంలోని గోనరెడ్డి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభలో మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెల్లడి నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా అంతిరెడ్డి రాజారెడ్డి ప్రమాణ స్వీకారం పాల్గొన్న మాజీ మంత్రులు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మండవ వెంకటేశ్వరరావు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి తాహెర్ నూడా చైర్మన్ కేశవేణు తదితరులు రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు నాడు 30,000 రూపాయలకు తులం నుంచి నేడు 81,500 రూపాయలకు చేరిక K6 GTPL స్పెషల్ స్టోరీ నిజామాబాద్ నగరంలోని నిషిత డిగ్రీ కళాశాలలో పొట్టేలు సినిమా యూనిట్ సందడి సినిమాను ఆదరించాలని కోరిన సినీ హీరో యువచంద్ర హీరోయిన్ అనన్య క్రీడా పోటీల నిర్వహణ లేక నేడు విద్యార్థులు సెల్ ఫోన్ గేమ్స్ టీవీలకు పరిమితమయ్యారు జక్రాన్పల్లి మండలంలోని మునిపల్లి గ్రామంలో జ్యోతి బాపులే బీసీ వెల్ఫేర్ లో క్రీడా పోటీలు ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే రైతుల శ్రేయస్సు కోసం పాటుపడినప్పుడే సహకార సంఘాల లక్ష్యం నెరవేరుతుంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా PACS అధ్యక్షులు కార్యదర్శుల అవగాహన సదస్సులో బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి రాష్ట్ర సహకార సంఘాల లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి PHCలలో వైద్య పరికరాలు అందుబాటులో ఉంచి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ఆలూరు మండల కేంద్రంలోని దేగాం PHC కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద 8 గేట్లు ఎత్తి 39,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి పట్టణంలో గల వెంకట్రావుపేట చెరువులో చేప పిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి నగరంలో AISF ఆధ్వర్యంలో మహాధర్నా నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా అంతిరెడ్డి రాజారెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి సమక్షంలో వేద పండితుల మంత్రోచ్చారణలతో రాజారెడ్డి పదవి బాధ్యతలను స్వీకరించారు కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ గుర్తించి పదవులను కల్పిస్తుందన్నారు జెండా మోసిన కార్యకర్తలను గుర్తించి ఉన్నత పదవులు ఇవ్వడంతో కార్యకర్తల్లో జోష్ను నింపింది తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కొరకు అనేక కార్యక్రమాలను చేపడుతుందన్నారు పార్టీ కష్టకాలంలో ఉన్న జెండా వదలకుండా పార్టీ బలోపేతానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తను మరవకుండా సముచిత స్థానం కల్పిస్తున్న కాంగ్రెస్ పార్టీని కొనియాడారు ప్రజల సంక్షేమం కొరకు ఇచ్చిన మాట ప్రకారం పథకాలను అమలు పరుస్తుందన్నారు జిల్లాలో వరుసగా జెండా మోసిన కార్యకర్తలను గుర్తించి పదవులు కేటాయిస్తున్న అధిష్టానాన్ని అభినందించారు ఇదిలా ఉండగా నేడు మధ్యాహ్నం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అంతిరెడ్డి రాజారెడ్డిని కాంగ్రెస్ పార్టీ TPCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మంత్రి జూపల్లి కృష్ణారావు టీటీడీ కళ్యాణ మండపంలో ఘనంగా సన్మానించారు పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ DCC అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి IDCMS చైర్మన్ తారాచంద్ మాజీ మంత్రి మండవ సీనియర్ నాయకులు అరికల తదితరులు పాల్గొన్నారు గ్రంథాలయాలు దేవాలయాలతో సమానమని మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీ పరీక్షల కోసం గ్రంథాలయాల్లో సన్నద్దమవుతున్న అభ్యర్థులు ఉన్నత స్థానంలో స్థిరపడుతున్నారన్నారు గత ప్రభుత్వం గ్రంథాలయాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంలో విఫలమైందని గ్రంథాలయాల ప్రతిష్టను దెబ్బతీసిందని విమర్శించారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రంథాలయాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల
కొరతపై ఉందన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలని సూచించారు. నేడు క్రీడలు లేక విద్యార్థులు స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లకు పరిమితమయ్యారని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. జక్రాన్పల్లి మండలంలోని మునిపల్లి గ్రామంలోని మహాత్మా జ్యోతి బాపులే బీసీ వెల్ఫేర్ ఇంటర్ అండ్ డిగ్రీ గర్ల్స్ కాలేజీలో నేడు జిల్లా స్థాయి బీసీ వెల్ఫేర్ క్రీడా పోటీలను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి స్కూళ్లలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహణ లేక విద్యార్థులు టీవీలు, మొబైల్ ఫోన్లలో కాలం గడపడం ద్వారా ఆరోగ్యం పాడు చేసుకోవడమే కాకుండా క్రీడల పట్ల మానసిక ఉల్లాసం లేకుండా ఉండడం జరిగిందని, కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు తేవాలన్న ఉద్దేశంతో అన్ని స్కూళ్లలో క్రీడా పోటీలను నిర్వహించడంతో పాటు విద్యార్థులకు అన్ని మౌలిక వసతులతో నియోజకవర్గానికి 25 ఎకరాల్లో అన్ని వసతులతో కూడిన స్కూళ్లను నిర్మించటకు ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 28 చోట్ల ప్రారంభించడం జరిగిందని, పనులను అలాగే మన కాన్స్టిట్యున్సీలో కూడా సుద్దులంలో త్వరలోనే భూమి పూజ చేసి పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. భారతదేశ జనాభా 150 కోట్ల జనాభా ఉన్నప్పటికీ ఒలింపిక్స్ క్రీడల్లో కనీసం 1-2 గోల్డ్ మెడల్స్ తోనే తిరిగి రావడం జరుగుతుంది. కాబట్టి ఇక ఒలింపిక్స్ క్రీడల్లో మన తెలంగాణ కాకుండా మన భారతదేశ జనాభా తరపున కూడా భవిష్యత్తులో అందులోనూ తెలంగాణ రాష్ట్రం ముందుండి అన్ని క్రీడల్లో ప్రతిభను చాటి గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చే విధంగా కృషి చేయుటకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మార్కెట్ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి, మాజీ ఎంపీపీ అనంతరెడ్డి, అప్పలరాజన్న, మాజీ సర్పంచ్లు చిన్న సాయిరెడ్డి, జక్కం బాలకిషన్, తాటిపల్లి నర్సారెడ్డి, భాస్కర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు కాటిపల్లి నర్సారెడ్డి, ఆర్మూర్ గంగారెడ్డిలతో పాటు బీసీ వెల్ఫేర్ ఆర్సీఓ సత్యనారాయణ రెడ్డి, డీసీఓ మరియు మునిపెల్లి ప్రిన్సిపల్ అనూష, ఉమ్మడి జిల్లాల 10 బీసీ వెల్ఫేర్ స్కూల్ కి క్రీడాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి 10 నెలలు అయింది. మీరు చూస్తా ఉన్నారు మార్పు. గత తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ఎడ్యుకేషన్ వ్యవస్థ ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉంది. గతంలో స్కూల్స్ గురించి పట్టించుకునిలే, టీచర్స్ రిక్రూట్మెంట్ లేదు, స్కూళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని స్కూల్స్ కూడా అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద అక్కడ పిల్లల యొక్క తల్లిదండ్రులను కూడా ఇన్వాల్వ్ చేసి అక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, మరి బాత్రూమ్స్ కానీ, కిచెన్ షెడ్స్ కానీ అన్ని కూడా నిర్మించుకోవడం జరిగింది. నిజామాబాద్ నగరంలోని నిషిత డిగ్రీ కళాశాలలో పొట్టేలు సినిమా యూనిట్ బుధవారం సందడి చేసింది. సినిమా ప్రమోషన్లో భాగంగా నగరానికి వచ్చిన సినీ హీరో యువచంద్ర, హీరోయిన్ అనన్య నాగల్లా కళాశాల విద్యార్థులతో కలిసి సందడి చేశారు. తమ సినిమాను ఆదరించాలని, అందరికీ నచ్చే విధంగా సినిమాను రూపొందించారని హీరోయిన్లు అన్నారు. నిజామాబాద్ నగరం అంటే తమకెంతో ఇష్టమని, ఇక్కడి ప్రజలు చాలా మంచివారని, కొత్త నటీనటులను కూడా ఆదరించి హక్కున చేర్చుకుంటారని వారన్నారు. స్టూడెంట్స్ అడిగిన పలు ప్రశ్నలకు నటులు ఓపిక్గా సమాధానమిచ్చారు. చాలా స్నేహపూర్వకంగా వారితో మాట్లాడి అలరించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ నటీనటులను సన్మానించారు. సినిమా టీం అందరికీ కాలేజ్ మేనేజ్మెంట్ తరఫున మరియు విద్యార్థుల తరఫున మీ అందరికీ వచ్చిన టీంకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈ సినిమా చాలా ట్రైలర్ చూస్తుంటే చాలా బాగుంది. మీ స్నేహితులకు కూడా చెప్పండి, 25th నాడు ఈ పిక్చర్ ఏదైతే రిలీజ్ అయిందో ఈ విషయం మన కాలేజీ విద్యార్థులకు మరియు మీ స్నేహితులు కూడా చెప్పండి. ఈ పిక్చర్ హిట్ కావాలని నేను దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్రంలో చేపట్టబోయే కుల గణనపై ఆయా పార్టీలు, సంఘాలు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు వీలుగా ఏర్పాటైన తెలంగాణ బీసీ కమిషన్ సభ్యుల బృందం ఈ నెల 29న నిజామాబాద్ కు విచ్చేయనుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఈ నెల 29న నిజామాబాద్లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కుల గణనపై కమిషన్ చైర్మన్ నిరంజన్ నేతృత్వంలో సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బీసీ వెల్ఫేర్ కమిషనర్లతో కూడిన బృందం ప్రజాభిప్రాయ సేకరణ జరపనుందని వెల్లడించారు. ఆయా కులాల స్థితిగతులపై కమిషన్ బృందానికి ప్రజలు, వివిధ సంఘాల వారు, రాజకీయ పార్టీల బాధ్యులు తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చని కలెక్టర్ సూచించారు. బంగారం, వెండి ధరలు పైకి ఎగబాకుతున్నాయి. బులియన్ మార్కెట్ హిస్టరీలోనే ఫస్ట్ టైం 10 గ్రాముల బంగారం ధర 81,000 రూపాయల మార్క్ ను దాటింది. ఇవాళ బంగారం ధర ఆల్ టైం రికార్డు సృష్టించింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 80,220కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 73,550 రూపాయలు పలికింది. త్వరలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండడం, ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం, ఇలా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు పసిడి ధర ఆకాశాన్నంటేందుకు కారణమయ్యాయి. ఒక్క బంగారం మాత్రమే కాదు,
వెండి కూడా రికార్డు ధర పలికింది. బుధవారం నాడు కిలో వెండి ధర 1,04,000 రూపాయలకు చేరింది. పండుగ టైంలో డిమాండ్, పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారం ధరలు పెరగడంతో పాటు మిడిల్ ఈస్ట్లో కొనసాగుతున్న టెన్షన్లు కూడా కారణమని అనలిస్టులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా 1925లో 18 రూపాయలు, 1930లో 5 పైసలు, 1940లో 30 రూపాయలు, 1959లో 100 రూపాయలు, 1980 1330, 1947 80 రూపాయలు, 1990 3,000 రూపాయలు, 2000 సంవత్సరంలో 4,400, 2005లో 7,000, 2010లో 18,000, 2020లో 48,000, ఇప్పుడు తాజాగా 81,500 రూపాయలకు నిజామాబాద్ మార్కెట్లో తులం బంగారం ధర పలుకుతోంది. ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన ఓ బాలుడు అనారోగ్యంతో బాధపడుతూ ఉండడం, శస్త్రచికిత్సకు డబ్బులు అవసరం ఉన్నట్టు తెలియగానే బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన ఓ బాలుడికి ఆపరేషన్ కోసం బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన ఓ బాలుడు అనారోగ్యంతో బాధపడుతూ వైద్య పరీక్షలు చేయించుకోగా గుండెకు శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తెలిపారు. వారిది నిరుపేద కుటుంబం కావడంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు ఈ విషయాన్ని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన బాధిత కుటుంబానికి ఆపరేషన్ కోసం 10,000 రూపాయలను ఆర్థిక సహాయంగా పంపించారు. ఆ 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు బాధిత కుటుంబానికి అప్పగించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తి గోదావరిలోకి మిగులు జలాల విడుదల కొనసాగుతోంది. బుధవారం సాయంత్రానికి 39,000 క్యూసెక్కులు వస్తుండటంతో 8 గేట్లు ఎత్తి 24,992 క్యూసెక్కులు గోదావరిలోకి వదులుతున్నారు. జలాశయంలో 80,501 టీఎంసీల నిల్వ ఉంది. కాకతీయ కాల్వకు 4,000, ఎస్కేప్ గేట్ల ద్వారా 4,000, లక్ష్మీ కాల్వకు 150, సరస్వతికి 50, వరద కాల్వకు 5,000, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 573 క్యూసెక్కులు ఆవిరి రూపంలో తగ్గుతోంది. నిజామాబాద్ రూరల్ మండలంలోని కొత్తపేటలో పలు అభివృద్ధి పనులు ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ప్రారంభించారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని కొత్తపేట గ్రామంలో గల పీఏసీఎస్ గోదాం ప్రారంభోత్సవం, హెల్త్ సబ్ సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అన్ని సమస్యలు పరిష్కరిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 1,00,000 కోట్లు ఒకటి కాదు 1,00,000 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చి మీకు అందరు కూడా లక్షాధికారులను చేస్తామని ఇందిరమ్మ మహిళా స్వశక్తి పేరు మీద మీకు అన్ని కూడా ఇవాళ రుణాలు ఇవ్వబోతున్నాం. 10 లక్షల రూపాయలు ఒక్కొక్క సంఘానికి. ఇవాళ మీరు స్కూల్ పిల్లల బట్టల కానుండి, ఇవాళ క్యాంటీన్ల కానుండి, ఇవాళ అవసరం ఉంటే మీ సేవలు కూడా అన్ని మీకే ఇస్తూ ఉన్నాం. ఇవాళ రాబోయే భవిష్యత్తులో ఇందిరమ్మ ఇండ్లు కూడా మహిళల పేరు మీదే రిజిస్టర్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మహిళలకే పెద్దపీట వేయాలన్నది మరి కాంగ్రెస్ యొక్క లక్ష్యం. కాబట్టి ఎందుకంటే స్వయాన సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు మహిళ కాబట్టి మహిళా పక్షపాతిగానే మన ఎజెండా ఉన్నది. నగర శివారులోని మాలపల్లి దగ్గర గల అక్బర్ బాగ్ కాలనీలో వీధి కుక్కలు ప్రజలను, చిన్నారులను భయపెడుతున్నాయి. నిజామాబాద్ నగర శివార్లోని మాలపల్లి దగ్గర గల అక్బర్ బాగ్ కాలనీలో వీధి కుక్కలు స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. 3 నుంచి 4 చిన్నారులను కరిచాయని స్థానికులు తెలిపారు. మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కలను పట్టుకోవాలని స్థానికులు కోరారు. गली में बहुत कुत्ते हैं, मामा को घर में बाहर नहीं आने दे रहे, वो मदरसे को नहीं आने दे रहे, आ रहे तो काट ले रहे. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పంపిణీ చేశారు. జగిత్యాల రోడ్ కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోరుట్ల పట్టణానికి సంబంధించిన 10,92,500 విలువ గల 42 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుపేదలకు అండగా నిలుస్తూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నాడని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళలకు పింఛన్లు గాని ఇతర పథకాలు సరిగా అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఆ హామీని నిలబెట్టుకోలేకపోయాడని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కాశిరెడ్డి మోహన్ రెడ్డి, ఫాహిం, రహీం పాషా, ఆతిక్ తదితరులు పాల్గొన్నారు. కరెంట్ ఎప్పుడు వచ్చింది? కేసీఆర్ వచ్చినాకనే వచ్చింది. కళ్యాణ లక్ష్మి ఎప్పుడు వచ్చింది? కేసీఆర్ వచ్చినాకనే వచ్చింది. పెన్షన్ ఎప్పుడు వచ్చింది? కేసీఆర్ వచ్చినాకే వచ్చింది. మీ అందరిని కోరేది ఒకటే అమ్మ, ఆ పెద్ద మనిషిని మనసులో పెట్టుకోండి. అదే నాకు కోరేది, పెద్ద మనిషిని మనసులో పెట్టుకోండి. ఇంత బ్రహ్మాండంగా ఉండి తెలంగాణ రాష్ట్రం, ఇవాళ అదే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆగం అయిపోయింది. మనం కూడా ఏం చేస్తారు, ఒకసారి మన కొరుట్ల పాపం కేసీఆర్ని గెలిపించింది, నన్ను గెలిపించింది. మన ఎంపీ ఎలక్షన్ వచ్చేసరికి ఓటు అటు ఇటు పోయి వేరే వాళ్ళు గెలిచింది. మనకు ఒక లాభం జరుగుతలేదు. దానివల్ల ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంతో లాభం జరుగుతలేదు, అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇద్దరితో ఏ మాత్రం లాభం జరుగుతలేదు. మన ఊరికి ఒక కొత్త పని జరుగుతలేదు,
ఒక కొత్త పెన్షన్ వస్తలేదు. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం అన్నారు, ఉన్న కళ్యాణ లక్ష్మి గోవిందా. అప్పుగా తీసుకున్న 22 లక్షల రూపాయలు సకాలంలో చెల్లించనందున బచ్చు వెంకటేష్ అనే వ్యక్తికి 6 నెలల సాధారణ జైలు శిక్ష, 22 లక్షల నష్టపరిహారం చెల్లించాలని నిజామాబాద్ ప్రథమ శ్రేణి మ్యాజిస్ట్రేట్ రాజలింగం తీర్పునిచ్చారు. నగరంలో కుమార్ గల్లీకి చెందిన స్వర్గీయ దేవేందర్ గుప్తా వద్ద హైదరాబాద్లోని అల్వాల్కు చెందిన బచ్చు వెంకటేష్ 12/12/2013లో 22 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఈ మేరకు ప్రామిసరీ నోటు కూడా వ్రాసి ఇచ్చారు. అప్పుగా తీసుకున్న డబ్బులు చెల్లించమని అడిగితే సకాలంలో ఇవ్వలేదు. ఈ డబ్బు తాలూకు చెక్ రాసి ఇచ్చారు. కానీ బ్యాంకులో డబ్బులు లేనందున ఆ చెక్ బౌన్స్ అయింది. అంతలోపు దేవేందర్ గుప్తా చనిపోవడంతో అతని భార్య కోర్టును ఆశ్రయించింది. కోర్టులో వాదోపవాదాలు విన్న పిదప నిందితుడు బచ్చు వెంకటేష్ కు 6 నెలల జైలు శిక్షతో పాటు 22 లక్షల రూపాయలు చెల్లించాలని స్పెషల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ రాజలింగం తీర్పునిచ్చారు. శ్రీ బచ్చు వెంకటేశము మరియు ముక్క రవీంద్రనాథ్ గుప్తా గారు ఇద్దరు స్నేహితులు. ఆ స్నేహితం వల్ల బచ్చు వెంకటేశం గారు ముక్క రవీంద్రనాథ్ గుప్తా గారిని 22 లక్షల రూపాయలు అప్పుగా నా కుటుంబ అవసరాలు ఉన్నది ఇవ్వండి అని కోరినందున ముక్క రవీంద్రనాథ్ గుప్తా గారు 22 లక్షల రూపాయలు అప్పుగా బచ్చు వెంకటేశం గారికి ఇచ్చినారు. బచ్చు వెంకటేశం గారు అప్పుగా తీసుకున్న రూపాయలు కొరకు ప్రామిసరీ నోటు 12/12/2023 నాడు రాసి ఇవ్వడం జరిగింది. అట్టి డబ్బు ఎప్పుడు అడిగితే అప్పుడే ఇస్తానని బచ్చు వెంకటేశం గారు రవీంద్రనాథ్ గుప్తా గారికి ఒప్పుకున్నందున అట్టి డబ్బులు ఇవ్వనందుకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులకు కార్పొరేట్ ప్రమాణాల స్థాయిలో నాణ్యమైన విద్యాబోధన అందించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ఆదేశించారు. బుధవారం రోజున కోరుట్ల కాలనీలోని ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ బాయ్స్ అండ్ జూనియర్ కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి తరగతి గదులను, పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాల తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. పాఠశాలలో అన్ని వసతులు, సదుపాయాలు సక్రమంగా ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం ఎలా ఉందని ప్రశ్నించారు. ఏ తరగతిలో ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారని ఉపాధ్యాయులను కలెక్టర్ ఆరా తీశారు. కిచెన్, స్టోర్ రూమ్ను పరిశీలించారు. నాణ్యమైన భోజనం అందించాలని ఆయన సూచించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ శ్రీనివాస్, ఎస్సీ వెల్ఫేర్ రాజ్కుమార్, పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తానని కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ మాజీ మేయర్ న్యాయవాది రవీందర్ సింగ్ నిజామాబాద్ బార్ అసోసియేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా న్యాయవాదులతో కలిసి ఆయన మాట్లాడుతూ రాబోయే నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్లు తెలిపారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, న్యాయవాదుల సంక్షేమం కొరకు డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు, న్యాయవాదుల హెల్త్ ఇన్సూరెన్స్ ఏర్పాటు కోసం కృషితో పాటు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తనకు మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్, ప్రధాన కార్యదర్శి వసంతరావు, సీనియర్ న్యాయవాదులు రాజ్ కుమార్, బండారి కృష్ణ ఆనంద్, ఆర్ జగదీశ్వరరావు, పిడుగు రవిరాజ్, పడగల వెంకటేశ్వర్, చింతకుంట సాయిరెడ్డి, మధుసూదన్ రావు, రత్నాకర్ రెడ్డి, మంజిత్ సింగ్, బండారు నర్సయ్య, డేవిడ్, మాణిక్రాజ్, ఆశానారాయణ, భానుచందర్, విశ్వక్సేన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఆలూరు మండలం దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ విభాగాలను సందర్శించి పనితీరును పరిశీలించారు. ల్యాబొరేటరీలో రక్త పరీక్షలు నిర్వహిస్తున్న విధానాన్ని గమనించి టెక్నీషియన్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యాధి నిర్ధారణ కోసం స్థానికంగానే యంత్రాలను వినియోగిస్తూ ఉండడాన్ని గమనించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే తరహాలో జిల్లా వ్యాప్తంగా అన్ని పీహెచ్సీలలో పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తన వెంట ఉన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీని ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల నిర్ధారణ కోసం ర్యాపిడ్ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉన్నాయా అని పీహెచ్సీ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రసూతి గది, ఓపీ, ఇన్పేషెంట్ వార్డులను సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. వ్యాక్సిన్లను భద్రపరిచిన గదిని తనిఖీ చేసి అవసరమైన ఔషధాలను శీతలీకరణలో ఉంచేందుకు ఫ్రిడ్జ్లను వినియోగిస్తున్నారా లేదా అన్నది పరిశీలించారు. పాము కాటుకు గురైన వారికి వైద్య సేవల్లో వినియోగించే యాంటీ
యాంటీ వెనమ్ మెడిసిన్, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే ఆక్సిజన్ సిలిండర్లను ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. కాగా దేగం ఆరోగ్య కేంద్రానికి సుమారు 5 ఎకరాల సువిశాల విస్తీర్ణం కలిగిన ఆవరణ పచ్చదనంతో కూడి ఉన్నప్పటికీ ఎక్కడికక్కడ పిచ్చి మొక్కలు, గడ్డి పెరిగిపోయి ఉండడాన్ని గమనించిన కలెక్టర్ ఒకంత అసహనం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ఆరోగ్య కేంద్రాల పరిసరాలను శుభ్రం చేయించాలని అధికారులను ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ, విష జ్వరాల వంటి సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టినప్పటికీ అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఇది ఎక్కడ పెడుతున్నారు వ్యాక్సిన్స్? ఏరియాకి కెరియర్ బాక్స్ తీసుకుంటారు కదా సార్. ఓకే ఓకే, ఇది కూడా పెట్టి దాంట్లో పెట్టి ఓకే, ఇది వేరే టెంపరేచర్, ఇది వేరే -20 ఉంటుంది. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో మహాధర్నా నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి బానోత్ రఘురాం ఈరోజు ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఏఐఎస్ఎఫ్ పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ధర్నా చౌక్ దగ్గర విద్యార్థులతో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి బానోత్ రఘురాం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయకపోవడంతో సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులు, సిబ్బందికి జీతాలు ఇవ్వలేక, భవన కిరాయిలు చెల్లించలేక ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, గత 3 సంవత్సరాల నుంచి ఫీజు బకాయిలు విడుదల కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక డిగ్రీ కళాశాల యాజమాన్యాలు ఈ రోజుతో 2వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా యూనివర్సిటీ పరిధిలో నిరవధికంగా డిగ్రీ కళాశాలలు బంద్ చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకుండా మౌనంగా ఉండడం సరికాదన్నారు. వెంటనే ప్రభుత్వం డిగ్రీ కళాశాల యాజమాన్యాలతో చర్చలు జరిపి వారికి రియంబర్స్మెంట్ విడుదల చేయడం వెంటనే ప్రభుత్వం డిగ్రీ కళాశాలల యాజమాన్యాలతో చర్చలు జరిపి వారికి రియంబర్స్మెంట్ విడుదల చేయడంపై హామీ ఇచ్చి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని, లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్రంలో ఫీజు బకాయిలు విడుదలయ్యే వరకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మహాధర్నా కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షురాలు అంజలి, నగర సహాయ కార్యదర్శి నవీన్, కృష్ణ, నాయకులు టోకు, వంశీ, కుశాల్, కార్తీక్, గోదావరి మరియు విద్యార్థులు పాల్గొన్నారు. దాదాపు 3 సంవత్సరాల నుండి రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉండడం వల్ల, అదేవిధంగా ఏదైతే ప్రజాపాలన ప్రభుత్వం అనుకున్నామో ప్రజాపాలన ప్రభుత్వం వస్తే విద్యార్థులు సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆలోచనతో ఏదైతే ఈ ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం ఎంచుకున్నామో ఈ రోజు కూడా ఆ సమస్యల్ని ఇవాళ రియంబర్స్మెంట్ సమస్యల్ని పరిష్కరించకపోవడం, దాంతోపాటు ఇవాళ ఏదైతే ప్రైవేటు విద్యా సంస్థలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో, ప్రైవేట్ డిగ్రీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఇవాళ యాజమాన్యాలు కూడా ఇవాళ కాలేజీని మూసుకునే పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గోన్గొప్పుల గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను కమర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పాలపు నర్సయ్య ప్రారంభించారు. భీమ్గల్ మండలంలోని గోన్గొప్పుల గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కమర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పాలపు నర్సయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు మద్దతు ధర అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుందని, రైతులందరూ 17% తేమతో వరిధాన్యాన్ని సెంటర్లలోకి తీసుకురావాలని, పట్టా, పాస్బుక్, ఆధార్ కార్డ్, బ్యాంకు ఖాతా వెంటనే సెంటర్ నిర్వాహకులకు అందజేయాలని సూచించారు. అలాగే డిపిఎం సాయిలు మాట్లాడుతూ రైతులు తమ వడ్లను సీరియల్ ప్రకారం కాంటా వేయడం జరుగుతుందని, రైతులు దళారులకు అమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం రవీందర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బోదిరేస్వామి, జిల్లా డీసీసీ డెలిగేట్ కుంట రమేష్, మండల నాయకులు అనంతరావు, భోజాగౌడ్, గోపాల్ నాయక్, కొరడిరాజు, నియోజకవర్గ యూత్ నాయకులు చరణ్ గౌడ్, గ్రామ కాంగ్రెస్ ఐకేపీ అధికారులు కుంట శ్రీనివాస్, పురస్తు నరేష్ తదితరులు పాల్గొన్నారు. లింగంపేట్ మండల పశు వైద్యాధికారిగా డాక్టర్ అన్నా జోనస్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. లింగంపేట్ మండల కేంద్రంలో పనిచేసిన పశు వైద్యాధికారి రవికుమార్ బదిలీపై నాగిరెడ్డిపేట్ మండలానికి వెళ్లారు. ఆయన స్థానంలో అన్నా జోనస్ మండల పశు వైద్యాధికారిగా బాధ్యతలు చేపట్టారు. ఆమెకు డాక్టర్ రవికుమార్, రమేష్ ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సహాయకుడు రవి, గోపాలమిత్రులు ఎజాజ్, రమేష్, వెంకట్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. వెంకట్రావుపేట చెరువులో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ చేప పిల్లలను విడుదల చేశారు. కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి పట్టణంలోని వెంకట్రావుపేటలోని పెద్ద చెరువులో చేప పిల్లలను
ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేపలు పట్టే వృత్తిపై ఆధారపడి బతికే మత్స్యకారుల జీవితంలో వెలుగులు నింపేందుకు మత్స్యకారులు ఆర్థికంగా బలపడడానికి చేప పిల్లలు ఉచితంగా ఇవ్వడం ప్రారంభించిందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మత్స్యకారులకు ఉచితంగా వాహనాలను అందించారని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం నీళ్లతో చెరువులు కలకలలాడుతున్నాయని ఆయన తెలిపారు. జూన్ నెలలో విడుదల చేయాల్సినటువంటి చేప పిల్లలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అక్టోబర్లో విడుదల చేయాల్సి వచ్చిందని, కాంగ్రెస్ పార్టీ అసమర్థతకు ఇది నిదర్శనమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మున్సిపల్ చైర్మన్ రణవేణి సుజాత, సత్యనారాయణ, వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖరరావు, మత్స్యశాఖ జిల్లాధికారి విజయ, డీసీఎఫ్ఎస్ చైర్మన్ పల్లికొండ ప్రవీణ్, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ సిబ్బంది, గంగపుత్ర సంఘ కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని బుడ్మి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఇన్ఛార్జ్ హెచ్ఎంపై గ్రామస్తులు ఆరోపణలు చేశారు. పాఠశాలలో సరస్వతి మాతకు పూజలు చేయరాదని విద్యార్థులకు హెచ్ఎం ఖలీల్ తెలిపారని, ఈ విషయమై సబ్ కలెక్టర్ కిరణ్మయి గ్రామస్తులతో విచారణ చేపట్టారు. పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులతో సబ్ కలెక్టర్ మాట్లాడారు. గ్రామస్తులు మాట్లాడుతూ ఈ ఉపాధ్యాయుడు మాకు వద్దంటూ సబ్ కలెక్టర్తో మూరపెట్టుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సత్యనారాయణ, ఎంఈఓ నాగేశ్వరరావు, సిఐ అశోక్ తదితరులు ఉన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం మీద కొంతమంది గ్రామస్తులు కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. రాతపూర్వకంగా కూడా ఇచ్చున్నారు. గ్రామస్తులందరినీ శాంతిపూర్వకంగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలని సూచించడం జరిగింది. అలాగే వాళ్ళ దగ్గర నుంచి రిప్రజెంటేషన్ తీసుకోవడం జరిగింది. ఏదైతే జరిగిందో దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేసి తగిన చర్యలు తీసుకుంటామని చెప్తుంది. మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మిక ఉద్యోగులకు కనీస వేతనం 26,000 అమలు చేయాలని, మృతి చెందిన కార్మిక ఉద్యోగ కుటుంబానికి 50 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో దండి వెంకట్ మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ వాటర్ సప్లై, స్ట్రీట్ లైట్స్, ఫిల్టర్ బెడ్స్, గార్డెన్స్, శానిటేషన్ డ్రైవర్స్ మరియు శానిటేషన్ కార్మికులు, జవాన్లు తదితర సెక్షన్ల అవుట్ సోర్సింగ్ కార్మిక ఉద్యోగులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని దండి వెంకట ఆరోపించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపల్ అవుట్ సోర్సింగ్ రంగంలో అత్యంత శ్రమ దోపిడీకి గురవుతున్న బహుజన కార్మికులకు కనీస వేతనం 26,000 అమలు చేయాలని అన్నారు. డ్రైవర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శి పి నవీన్, ఎమ్మెల్యే నాయకులు మోహన్ గౌడ్, ఆర్ మురళి, శ్రీశైలం, ఆర్ రాజేశ్వర్, శ్రామిక మహిళా సంఘం నాయకులు వేల్పూర్ నీలా, కృష్ణ, ప్రశాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కనీసం మినిమం వేజెస్ సుప్రీంకోర్టు చెప్పింది 26,000 ఉండాలి. 26,000 కూడా తక్కువే, మనకు ₹1,00,000 ఇచ్చిన తక్కువే. ఎందుకంటే ఈ పని ఇంకొకటి చెయ్యడు. కాబట్టి మనము మీరందరూ కూడా ఏంటంటే మనకి రాజకీయ ఆలోచన ఉండాలి. రేపు వస్తుంది, రేపు ఎన్నికలు వస్తాయి. మనం అందరం కలిసి ఒక వార్డును సెలెక్ట్ చేసుకొని ఎక్కువ మన మున్సిపల్ కార్మికులు ఎక్కడ ఉన్నారో అక్కడ మన యూనియన్ తరఫున ఒక కౌన్సిలర్ని, అంటే కార్మికులు పోటీ చేయకపోవచ్చు, మన కుటుంబాలలో ఎవరినో ఒకరిని కనుక మనం గెలిపించుకోగలిగితే అక్కడ ఏం జరుగుతుందో దొంగతనం అంతా మనకు తెలుస్తుంది. ఇవాళ మనం చాలా, ఇవాళ మీకు తెలుసు వేరే యూనియన్కు మనకున్న తేడా. ఇవాళ పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, ఇన్సూరెన్స్ కానీ, కుటుంబంలో ఈ వర్కర్ ఎవరైనా చనిపోతే కుటుంబానికి ఈఎస్ఐ ఇన్సూరెన్స్ ₹10,000, నెలకు 16,000 వస్తుంది అనేది కూడా ఎవరికి తెలియదు. మనం మొన్న మాట్లాడితే గట్ల వస్తుంది అని చెప్పారు. చట్టం తెలిసినోడికి అవన్నీ తెలుస్తాయి. కాబట్టి మనము ఇవాళ వచ్చింది 3 అంశాల కోసం మన మీద ధర్నా చేస్తున్నాం. కాబట్టి రైతు శ్రేయస్సు కోసం పాటుపడినప్పుడే సహకార సంఘాల లక్ష్యం నెరవేరుతుందని మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డిలు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పీఐసీఎస్ అధ్యక్షులకు, కార్యదర్శులకు ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ సహకార సంఘాలు అభివృద్ధి చెందాలంటే అధికారులకు, పాలక వర్గాలకు మధ్య సంబంధం దగ్గరగా ఉండాలని, అందరూ కలిసి పనిచేసి సంస్థను అభివృద్ధి వైపు తీసుకుపోవాలన్నారు. సహకార సంఘాలు అంటే కేవలం వరి కొనుగోలు చేసి ఎరువులు అమ్మి కొనసాగించడం మాత్రమే కాదని, కేవలం వరి కొనుగోలు ద్వారానే సంస్థల యొక్క మనుగడ కొనసాగదని ఆయన అన్నారు. సహకార సంఘాల్లో
ప్రతిపత్తి కాకుండా కమర్షియల్ వ్యాపారాలు చేసి సంస్థల యొక్క భవిష్యత్తును బలంగా చేయాలని ఆయన అన్నారు. అదేవిధంగా రైతులకు ముఖ్యమైన సూచనలు, ఎలాంటి విత్తనాలు వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, ఎంత మోతాదులో ఎరువు వాడాలి, పొలంకు వచ్చిన రోగాలకు సంబంధించిన నివారణ చర్యలను కూడా శాస్త్రవేత్తలు మరియు అధికారులు రైతులకు తెలపాల్సిన బాధ్యత వారిపైన ఉందని, అదేవిధంగా వరి పంటల్లో మాత్రమే కాకుండా చెరుకు వంటివి కూడా సాగు చేసే విధంగా ప్రోత్సహించాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ సహకార సంఘాలు అభివృద్ధి జరగాలంటే కేవలం వరి కొనుగోలు మాత్రమే కాకుండా ఇతర వ్యాపారాలు కూడా చేయాలని, చేపల పెంపకం, కోళ్ల పెంపకం, పూల విక్రయం, పాల విక్రయం వంటి వాటిలో సొసైటీలు పాల్గొని కొనుగోలు విక్రయాలు చేస్తే సొసైటీలకు లాభదాయకంగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ సంస్థలు అభివృద్ధి చెందాలంటే అధికారులకు పాలక వర్గాలకు మధ్య సంబంధాలు దగ్గరగా ఉండాలని, ఎక్కడో జరిగే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల సహకార సంఘాలు విలువలు తగ్గిపోతున్నాయని, కానీ నిజానికి సహకార రంగాల పాత్ర ఎంతో కీలకమైందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, మార్కెట్ చైర్మన్ మారగంగారెడ్డి, వ్యవసాయ కమిషన్ మెంబర్ గడుగు గంగాధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఎండీ అన్నపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు. నాకు ఒక బాధ్యత నాకు తెలిసింది మీకు ఎప్పుడు అంటే ఆ రోజు మనం అందరం అగ్రికల్చర్ వ్యవసాయం మీద డిపెండ్స్ ఉన్నాం. నాటుదానికి కానీ వ్యవసాయం పెట్టుబడులకు డబ్బులు కావాలి. సౌకర్యాల దగ్గరికి పోతే 3 రూపాయలు ఇస్తావా, 2 రూపాయలు ఇస్తావా, ఆ బాధ నుంచి తప్పించుకోవడానికి మన పెద్దలు సొసైటీని పెంచారు. దయచేసి అధికారులు కూడా పెట్టింది దాని కొరకు. ప్రభుత్వాలు వచ్చినాయి. నేషనలైజ్ బ్యాంక్ లో 12% మనకి ఇచ్చుడే కష్టం ఉండి ఇప్పుడు ఇస్తున్నారేమో కానీ మన ప్రభుత్వాలు నాబార్డు సబ్సిడీ అని, స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ అని కేవలం మనకు 6% ఇస్తా ఉన్నాం. అంతేనా? రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేవలం 9 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తూ వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్న ప్రభుత్వం తమదని మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గోనరెడ్డి కళ్యాణ మండపంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మొదటగా అంతరెడ్డి రాజారెడ్డి హాజరైన బోధన ఎమ్మెల్యేకు అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం రాజారెడ్డిని తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ చే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందన్నారు. 10 సంవత్సరాలు అన్ని మర్చిపోయి అందరినీ నిర్లక్ష్యం చేశారు. అన్ని వ్యవస్థలకి ఏదైతే గ్రంథాలయం మన ఫ్యూచర్ చదవడానికి కానీ ఎవరైనా పెద్ద మనుషులకు కూడా ఆ బుక్స్ చదివితే నాలెడ్జ్ కొరకు ఇటువంటి నాకు తెలిసినంత మటుకు ప్రతి మండలంలో గ్రంథాలయాలు ఉంటాయి. మరి ఇప్పుడు ఏమైతే తెలియదు కానీ తప్పనిసరిగా ఇద్దరు చైర్మన్లకు చెప్తా ఉన్నారు, బుక్స్ మంచిది. మనం ఎగ్జామ్స్ కొందరు పనికిరాని వాళ్ళు వాళ్ళకి చాతగాక ఎగ్జామ్స్ పెట్టలేక గ్రూప్ 1 ఎగ్జామ్స్ మన ముఖ్యమంత్రి, మన కేబినెట్ మంత్రులందరూ కలిసి ఏదైతే చదువుకున్న విద్యావంతులు ఉన్నారో ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఖాళీ ఉన్నాయి. 19 డిపార్ట్మెంట్లో 565 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ దద్దమ్మలు లెక్క మేము చాటగాక 10 సంవత్సరాలు అన్ని విధాలు ఇబ్బంది పెడతా ఉన్నాం. నిజామాబాద్ నగర శివారులోని మాధవనగర్ రైల్వే గేట్ను 3 రోజుల పాటు మూసివేయనున్నారు. ఈ నెల 25వ తేదీ రాత్రి 12 గంటల నుంచి 27వ తేదీ రాత్రి 11 గంటల వరకు మూసివేయనున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.
మరమ్మతుల కారణంగా మాధవనగర్ రైల్వే గేట్ను మూసివేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు బైపాస్ రోడ్డు మీదుగా వెళ్లాలని సూచించారు. ప్లాస్టిక్ వాడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించి ప్లాస్టిక్ ను స్వాధీనం చేసుకుని జరిమానాలు విధించారు. ప్లాస్టిక్ వాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిర్మూలించాలని సూచించారు. హోటల్స్, రెస్టారెంట్ నిర్వాహకులు తాజా ఆహార పదార్థాలను మాత్రమే వినియోగించాలని, మంచి ఆహారాన్ని హోటల్కు వచ్చే కస్టమర్లకు అందించాలని, నాణ్యత లేని ప్లాస్టిక్ కవర్లు వాడవద్దని హెచ్చరించారు. ప్లాస్టిక్ వాడినట్లయితే భారీ జరిమానా వేస్తామని సూచించారు. ఈ తనిఖీలు శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, మున్సిపల్ సిబ్బంది అర్జున్, అక్షయ్, రాము, నర్సయ్య, సంతోష్ తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో నాణ్యమైన భోజనాన్ని అందించడం లేదని ఫిర్యాదు మేరకు మండల విద్యాధికారి రాజగంగారం, మున్సిపల్ కమిషనర్ రాజులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఆర్మూర్ ప్రభుత్వ పాఠశాలలో వంటగదిని, వంట సామాన్లతో పాటు ఆహార పదార్థాలను పరిశీలించారు. నాణ్యతను, పరిశుభ్రతను పాటించాలని నిర్వాహకులకు సూచించారు. విద్యార్థులతో, ఉపాధ్యాయులతో, మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులతో విడివిడిగా మాట్లాడి వివరాలు సేకరించారు. మధ్యాహ్న భోజనాన్ని మెను ప్రకారం పెట్టడం లేదని, ఇష్టారీతిన పెడుతున్నారని, ప్రతినిత్యం భోజనంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు తెలిపారు. ఏజెన్సీ నిర్వాహకులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, మెను ప్రకారం కాకుండా తమకు సైతం చెప్పకుండా వంటలు వండి విద్యార్థులకు పెడుతున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వనజ అధికారులకు తెలిపారు. బిల్లులు రాకపోవడంతో తమ వద్ద ఉన్న డబ్బులతోనే విద్యార్థులకు భోజనాలు సరిపెడుతున్నామని నిర్వాహకులు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రాజు మీడియాతో మాట్లాడుతూ బాలికల పాఠశాల భోజనంలో పురుగులు వస్తున్నాయని, నాణ్యమైన భోజనాన్ని అందజేయడం లేదని ఫిర్యాదు రావడంతో అధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందని, వేరువేరుగా అందరితో మాట్లాడి వివరాలు సేకరించడం జరిగిందని, నివేదికను పై అధికారులకు పంపిస్తామన్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులను తొలగించి నూతన నిర్వాహకులకు బాధ్యతలు అప్పగించాలని పేరెంట్స్ కమిటీ సభ్యులు అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, అధికారులు తదితరులున్నారు. ఇంటరాక్ట్ కావడం జరిగింది. వాళ్ళు టీచర్స్ అండ్ మిడ్ డే మీల్స్ వాళ్ళు ఉండడం వల్ల చెప్పలేరని చెప్పేసి కూడా మేము వాళ్ళని ప్రత్యేకంగా తీసుకెళ్ళి అని చెప్పేసి అడగడం జరిగింది. అదేవిధంగా వీళ్ళ స్టోర్ రూమ్ను కూడా మనం పరిశీలించడం జరిగింది. దాంతోపాటు మిడ్ డే మీల్స్ ఎవరైతే మనకు రెగ్యులర్గా చేస్తారో వాళ్ళని కూడా పిలిచేసి ప్రత్యేకంగా అడిగాము. అలాగే టీచర్స్ను కూడా ప్రత్యేకంగా పిలిచేయడం జరిగింది. ప్రతిరోజు ఏం చేస్తున్నారనే అన్ని విషయాల్ని కూడా మేము కూలంకషంగా వాళ్ళతో చర్చించాము. ఈ విషయాలన్నింటినీ కూడా ఒక రిపోర్ట్ అనేది మేము చేసేసి డిఓఆర్ దృష్టికి తీసుకెళ్ళేసేసి ఈ ఏజెన్సీని కంటిన్యూ చేయాలా లేదా వేరే ఏజెన్సీకి ఇవ్వాలా, వీళ్ళు మెను ప్రకారం చేస్తున్నారా లేదా అన్ని ప్రతి విషయాన్ని కూడా మేము రిపోర్ట్లో పొందుపరిచేసి ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని రాజారాం నగర్ కు చెందిన మాజీ కౌన్సిలర్ బాసన్ల బాలరాజు ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబాన్ని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ సీఏ ఈరవత్రి రాజశేఖర్ పరామర్శించారు. ఆర్మూర్లోని రాజారాం నగర్ కు చెందిన బాలరాజ్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి ప్రకటించి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బాదాం రాజ్ కుమార్, హజారి సతీష్, చేపూర్ గణేష్, నీట్ శేఖర్, ఇస్తాకొద్దీన్, ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు తదితరులున్నారు. క్యాన్సర్ వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రజల్లో అవగాహన పెంచాలని ఇందూర్ క్యాన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ప్రద్యుమ్నారెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలోని ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ మరియు ఇందూర్ క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో విద్యార్థులకు క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజియన్ చైర్పర్సన్ అనిల్ పటేల్, హన్మాగౌడ్, ద్వారకా అగర్వాల్, సంజయ్ ఠాకూర్, పోషెట్టితో పాటు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఇందూర్ క్యాన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ప్రద్యుమ్నారెడ్డి పాల్గొని విద్యార్థులకు క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కల్పించారు. క్యాన్సర్ వ్యాధి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజల్లో అవగాహన పెంచే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళా గుండె ఆపరేషన్ చికిత్స కోసం బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నేనున్నానంటూ భరోసా కల్పించారు. 1,25,000 రూపాయల ఎల్ఓసిని అందజేశారు. భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామానికి చెందిన ఎల్ గంగమణి హార్ట్ సర్జరీ అవసరమై నిమ్స్ హాస్పిటల్లో చికిత్స కోసం చేరడంతో ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకురాగా ఎమ్మెల్యే వెంటనే స్పందించి మెరుగైన చికిత్స కోసం 1.25 లక్షల రూపాయల ఎల్ఓసిని మంజూరు చేయించి ఎల్ఓసి కాపీని వారి కుటుంబ సభ్యులకు ఈరోజు హైదరాబాద్లో అందజేశారు. నిరుపేదలమైన మాకు మెరుగైన వైద్య చికిత్స కొరకు 1,25,000 రూపాయల ఎల్ఓసిని మంజూరు చేశారని, ప్రశాంత్ రెడ్డి మేలు మర్చిపోలేమని, జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేములకు కృతజ్ఞతలు తెలిపారు. మరికొన్ని మండలాల వార్తలు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం నేడు జిల్లా సీనియర్ సివిల్ జడ్జిగా డాక్టర్ సుర సుమలత, కామారెడ్డి సీనియర్ సివిల్ జడ్జిగా సాధారణ బదిలీపై ఎంఎస్టీ నాగరాణి స్థానంలో నియమితులయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి, కోర్టు పర్యవేక్షకుడు
భుజంగరావు, సిబ్బంది శ్రీధర్, ఆనంద్, శాంతి, రజని, ప్రియా, కరుణ మరియు సిబ్బంది పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖలో బుధవారం రోజున మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ సిహెచ్ఓ ఉద్యోగాల కోసం నియామకాల ప్రక్రియ జరిగింది. 24 పోస్టులకు గాను మొత్తం 184 దరఖాస్తులు రాగా రోస్టర్ కమ్ మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేసిన 24 మంది అభ్యర్థులను ఎంపిక ప్రక్రియ కోసం ఈ రోజు హాజరు కావాలని సమాచారం ఇవ్వగా 11 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కరీంనగర్ పట్టణంలోని బొమ్మకల్ కాలనీలో యజ్ఞ వరాహస్వామి టెంపుల్లో 38వ వార్షిక బ్రహ్మోత్సవాలు 4వ రోజు మోహిని ఉత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. విద్యానగర్ కాలనీలో సత్యసాయి భజన బెజ్జంకి స్కూల్ ప్రిన్సిపల్ బర్త్డే సందర్భంగా ఇంట్లో భజన, సంకీర్తన భజనలతో పాటు డోలక్, కంజరా, చప్పట్లతో, సౌండ్ బాక్స్లతో భజన కార్యక్రమాలు అందరూ పాల్గొని విజయవంతం చేశారు. ఆర్మూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా నియమితులైన ఆలూరు మండల కేంద్రానికి చెందిన కల్లం మల్లారెడ్డి వైఎస్ని ఈరోజు ఆలూరు గ్రామంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆలూరు శ్రీనివాసరెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ పరంగా ముందున్న ఆలూరు గ్రామానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గంలో తగిన ప్రాధాన్యత కల్పించి మల్లారెడ్డిని డైరెక్టర్గా నియామకానికి కృషి చేసిన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డికి ఇతర నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా నూతనంగా నియమితులైన సభ్యులు ఆర్మూర్ ప్రాంతంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ఆర్మూర్ మార్కెట్ యార్డులో పంటల క్రయ విక్రయాలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఉదయ్, సీనియర్ నాయకులు గంగారెడ్డి, నర్సారెడ్డి, భోజన్న, ఇస్సాపల్లి నారాయణ, అనిల్, బీరయ్య, రాజారెడ్డి, నవీన్, మల్లయ్య, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోని కొత్తపల్లి మండలం నాగునూరు దుర్గాభవానీ టెంపుల్లో మంగళవారం రోజు అమ్మవారు పూజలు మరియు సౌందర్యలహరి పారాయణం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని విజయవంతం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేలాది ఉద్యోగాలు భర్తీ చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. నిజామాబాద్ నగరంలోని గోనరెడ్డి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెల్లడి. నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా అంతిరెడ్డి రాజారెడ్డి ప్రమాణ స్వీకారం. పాల్గొన్న మాజీ మంత్రులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, తాహెర్, నూడా చైర్మన్ కేశవేణు తదితరులు. రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు. నాడు 30,000 రూపాయలకు తులం నుంచి నేడు 81,500 రూపాయలకు చేరిక. K6 GTPL స్పెషల్ స్టోరీ. నిజామాబాద్ నగరంలోని నిషిత డిగ్రీ కళాశాలలో పొట్టేలు సినిమా యూనిట్ సందడి. సినిమాను ఆదరించాలని కోరిన సినీ హీరో యువచంద్ర, హీరోయిన్ అనన్య. క్రీడా పోటీల నిర్వహణ లేక నేడు విద్యార్థులు సెల్ ఫోన్ గేమ్స్, టీవీలకు పరిమితమయ్యారు. జక్రాన్పల్లి మండలంలోని మునిపల్లి గ్రామంలో జ్యోతి బాపులే బీసీ వెల్ఫేర్లో క్రీడా పోటీలు ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే. రైతుల శ్రేయస్సు కోసం పాటుపడినప్పుడే సహకార సంఘాల లక్ష్యం నెరవేరుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పీఏసీఎస్ అధ్యక్షులు, కార్యదర్శుల అవగాహన సదస్సులో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, రాష్ట్ర సహకార సంఘాల లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి. పీహెచ్సీలలో వైద్య పరికరాలు అందుబాటులో ఉంచి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. ఆలూరు మండల కేంద్రంలోని దేగాం పీహెచ్సీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. 8 గేట్లు ఎత్తి 39,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి పట్టణంలో గల వెంకట్రావుపేట చెరువులో చేప పిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్.
పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. నగరంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మహాధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.